ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన దేవుడికి స్తోత్రం. ఆయన శిలువ బలియాగం చేసి మనల్ని తండ్రికి ఏకం చేసినాడు. దేవుడికి స్తోత్రం. తండ్రి నేను నన్ను వదిలే ఇంకా అని అన్నప్పుడు ఆయన చెయ్యి వదిలేసి దేవాది దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి ఎప్పుడైతే వదిలేసిండో నిన్ను నన్ను పట్టుకుని ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన జీవితం కొరకు, నిత్యత్వం కొరకు మనల్ని తండ్రి చేతిలో పెట్టినంట. దేవుడికి మహిమ కలుగుందాక. 13వ వచనం చూస్తే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను మన ఇద్దరిని కలిపినట్టు. దేవుడికి స్తోత్రం. ఎవరిని? తండ్రిని మనల్ని కలిపినట్ట. మనకు తండ్రికి సావాసం లేదు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి దోష పాపాలు, ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లి సర్దిద్దుతాడు, కానీ తండ్రి కోపానికి వస్తాడు. మన తండ్రి మనం చేస్తున్న ప్రతి వాటికి ఆయన మనల్ని దూరం పెట్టాలనుకున్నా కూడా క్రీస్తు ప్రభు రక్తంతో మనల్ని సమీపస్తులుగా చేసినట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. గోడను పడగొట్టి, మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన, దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు శిలువ భారమైంది కాదు, దేవునికి మహిమ కలుగును గాక. బాధకరమైంది కాదు, అది బాధకరమైన దాంట్లో నుంచి మనకు సంతోషం ఇచ్చినట్టు, సమాధానం ఇచ్చినట్టు, మన జీవితాలకు ఆనందం. ఏడ్చి తూడ్చి సిలువని భయంకరంగా అందరు ఎంత దారుణంగా అంటే మనకు విజయం వచ్చింది, విజయం ప్రకటించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించిన. దేవునికి స్తోత్రం. ఆ సమాధాన సువార్త ప్రకటించడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా 60వ అధ్యాయం, యెషయా 60వ అధ్యాయం, యెషయా 60వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నిన్ను బాధించు వారి సంతానపు వారు ఎదుట